చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రాష్ట్రంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరో అధికారి ఏసీబీకి చిక్కారు. తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఈ ముత్యం వెంకటరమణ పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. వెంకటరమణ ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్న ఏసీబీ ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు, వజ్రాలు, బంగారం, వెండి ఆభరణాలు గుర్తించారు. ఆయనకు G+3, G+5 వాణిజ్య భవనాలు, 4 రెసిడెన్షియల్ ఫ్లాట్లు గుర్తించారు. వెంకటరమణ భార్య పేరుతో 10 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారుల బాగోతాలను బయటపెడుతున్న ఏసీబీ మరో అధికారి గుట్టు రట్టు చేసింది. తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ భారీ ఆస్తులు సంపాదించినట్లు గుర్తించింది. హైదరాబాద్ లో 9 ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో వెంకటరమణ సహా ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఒకేసారి సోదాలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో 6 ఇన్స్పెక్టర్లు, 20 మందికి పైగా అధికారులు 8 బృందాలుగా ఏర్పడి వెంకటరమణ ఆస్తుల వివరాలపై కూపీలాగుతున్నారు. హైదరాబాద్ మాధాపూర్లోని మీనాక్షి స్కై లాంచ్లోని ఇంట్లో డిఈ ముత్యం వెంకటరమణ సమక్షంలోనే సోదాలు చేసిన అధికారులు భూపత్రాలు, విదేశీ మద్యం బాటిళ్లు సహా నగదు, బంగారం, వజ్రాలు, ఓ బ్యాంక్ లాకర్ గుర్తించారు. హైదరాబాద్ ముసాపేటలోని ఆంజనేయ నగర్లో G+3, ఖానామేట్ గుట్టల బేగంపేటలో G+5 వాణిజ్య భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వెంకటరమణ భార్య స్వప్న పేరుతో 4 కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఆ కంపెనీల ఆధ్వర్యంలో 10 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నట్లు తేల్చారు. ఎంఎస్ ముత్యం కన్స్ట్రక్షన్స్, ఎంఎస్ ముత్యం బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఎంఎస్ ముత్యం ఏఎన్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఎంఎస్ ప్రైడ్ హోమ్స్ పేరిట ఈ అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. ఇవే కాక పెద్ద మొత్తంలో నగదు, వజ్రాలు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 4 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఐడెంటిఫై చేశామండి. ఒక కమర్షియల్ బిల్డింగ్ అండి, G+3 కమర్షియల్ బిల్డింగ్ ఆంజనేయ నగర్ మూసాపేటలో ఐడెంటిఫై చేశాము. అలాగే ఇంకొక కమర్షియల్ బిల్డింగ్ అండి, G+5 కమర్షియల్ బిల్డింగ్ గుట్టల బేగంపేట ఖానామెట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాకుండా అండి ఒక 4 కంపెనీల పేర్లు, అంటే భార్య పేరు మీద 4 కంపెనీస్ ఫ్లోట్ చేసి అందులో ఒక 10 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఒక బ్యాంక్ లాకర్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో లాకర్ దాన్ని ఓపెన్ చేస్తామండి. అలాగే ఒక 3 వెహికల్స్, 4 వీలర్ వెహికల్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సాంకేతికత సాయంతో వెంకటరమణ బ్యాంకు ఖాతాలు, భూపత్రాలపై వివరాల నిగ్గు తేల్చేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆయన ఇంట్లో ఫర్నిచర్, వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసినట్టు అంచనాకు వచ్చారు. ముత్యం వెంకటరమణ చెప్పిన సమాచారానికి గుర్తించిన ఆస్తులకు పొంతన కుదరక ఏసీబీ అధికారులు వెంకటరమణ వ్యక్తిగత ఆడిటర్ నలగండ్ల ప్రసాద్ వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. వెంకటరమణ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్ల పైనే ఉంటుందని సమాచారం.